హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లోని ఎక్సైజ్ 12.a లోని సెక్షన్ 3 చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా రోజుల తర్వాత ఇంటర్మీడియట్ కి సంబంధించి చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి నాకు తెలుసు. అలా ఏమైనా ఎగ్జామ్స్ అయిపోయినా కూడా నేను సిలబస్ చెప్తున్నా అంటే మెయిన్ పాయింట్ గా ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ వాళ్ళ కోసం, అలాగనే మళ్ళా ప్రీవియస్ స్టూడెంట్స్ వస్తారు కదా, మళ్ళీ వాళ్ళ కోసము బెటర్ అవుతుందని చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేస్తాను. అలాగనే క్లాస్ 12 కి సంబంధించి సిలబస్ అనేది విడుదల అవ్వడం జరిగింది. ఇంకా టెక్స్ట్ బుక్ అయితే రిలీజ్ కాలేదు. వాటి గురించి కూడా పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేది లేట్ చేయడం జరిగిందండి. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ మన ఛానల్లో 4 మార్క్స్ 8 మార్క్స్ ఒక వీడియో చేయడం జరిగింది. 4 మార్క్స్ 8 మార్క్స్ ఆ వీడియోల నుంచి మనకి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరిగింది. విత్ ఆన్సర్లతో సహా ఒక వీడియో చేయడం జరిగింది. అందులో నుంచి ఒక క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అంతేగాని వ్యూస్ కోసమో దేనికోసమో అస్సలు చెప్పడం జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా ఏదన్నా ప్రూఫ్ ఉంటేనే నేను ఇక్కడ మీ ముందర వచ్చి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నేను 4 మార్క్స్ 8 మార్క్స్ ఒక్కటే వీడియో చేశాను. ఆ 4 మార్క్స్ 8 మార్క్స్ నుంచే రావడం జరిగింది. అలాగనే 1 మార్క్ 2 మార్క్స్ కూడా టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని రావడం జరిగింది. కాబట్టి టెలిగ్రామ్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, ట్రిపుల్ ఐటీ వాళ్ళ స్టూడెంట్స్ కోసం మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. లేకపోతే నేను పాలిటెక్నిక్ పాలిసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి సిలబస్ అయిపోయినాక నేను వేరే వర్క్ చూసుకుంటాను. కాబట్టి సిలబస్ అనేది కంప్లీట్ చేద్దాం. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ వాళ్ళ కోసం ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. చాలా మంది కామెంట్ చేయడం వల్ల చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్ లో వెళ్తున్నాం. ఎక్సైజ్ 12.3 లోని సెక్షన్ 3 లోని మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది మనకి. a ప్లస్ bx ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1, 4 if x ఈక్వల్ టు 1, b మైనస్ ax if x గ్రేటర్ దాన్ 1 and limit x is to f of x equal to 1. What are possible values of the a and b? ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ బేస్ చేసుకొని ఈ ఇచ్చిన ఫంక్షన్, అలాగే ఈ కండిషన్ ఏది, లిమిట్ x is to 1 f of x equal to f of 1 అనమాట. ఈ కండిషన్ బేస్ చేసుకొని మనము మరి ఏ బి వాల్యూస్ అనేటివి కనుక్కోవాలన్నమాట. ఓకే, కనుక్కుందాం. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. దానికోసం ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ కండిషన్ చూడండి, లిమిట్ x is to 1 అంటే 1 కాబట్టి మనం ఏం చేయాలి, ఆ ఫంక్షన్ కి LHS RHSL అనేది కనుక్కోవాలి 1 కి. కాబట్టి ఇక్కడ చూడండి LHSL. ఓకే, LHSL లిమిట్ x is to 1 ఓకే f of x. ఓకే, ఇక్కడ మైనస్ LHSL అంటే 1 కి, ఇప్పుడు 1 కి దగ్గరగా ఉండేది అంటే ఇటు పక్క ఉండేది LHSL వాల్యూ, ఇటు పక్కన ఉండేది RHSL వాల్యూ కదా మనకి. మరి ఇప్పుడు LHSL అంటే ఇక్కడ మనకి ఏం రావడం జరుగుతుంది, 1 మైనస్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు, ఇటు పక్క సైడ్ ఉన్న వాటి వాల్యూస్ ని మనం మైనస్ గా డినోట్ చేస్తాం అనమాట. అంతేగాని మైనస్ నంబర్లు అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ 1 అంటే ఏంది, 1 కంటే తక్కువగా, అంటే 1 కంటే తక్కువ ఏంది ఇక్కడ, ఎక్స్ లెస్ దాన్ 1, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఎక్స్ లెస్ దాన్ 1 అంటే మనం తీసుకోవాలి. కాబట్టి లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ఎఫ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 కదా, ఎక్స్ అంటే ఏం తీసుకోవాలి, ఏ ప్లస్ బిఎక్స్ అనేది తీసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేయాలి, లిమిట్ బదులు ఎక్స్ బదులు 1 అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. కాబట్టి లిమిట్ అప్లై చేద్దాం, ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 1. ఓకే, ఆన్సర్ ఎంత వస్తుంది, ఏ ప్లస్ బి1 జా బి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు RHSL చూద్దాం. లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 కి ఇటు పక్క ఉన్న వాల్యూస్. ఓకే, దాని వాల్యూస్ అనేది కనుక్కుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ప్లస్ 1 ప్లస్ అంటే 1 కంటే ఎక్కువగా, 1 కంటే ఎక్కువగా అంటే ఇక్కడ చూడండి, ఇది 1 కంటే తక్కువ, ఇక్కడ 1, ఇక్కడేమో 1 కంటే ఎక్కువ అనమాట. అంటే ఏది వస్తుంది మనకి, b మైనస్ ax అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ బదులు ఎంత 1 సబ్స్టిట్యూషన్ చేయాలి, b మైనస్ a ఇంటూ 1 అనమాట. ఓకే, 1 అప్లై చేద్దాం. ఓకే, b మైనస్ a. ఓకే, ఇప్పుడు మనకి రెండు ఈక్వల్ అనమాట. ఎలా ఈక్వల్ అన్న చెప్తాను. ఓకే, ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లిమిట్ అంటే లిమిట్ x టు f of x కి సమానం అవుతుంది. అంటే ఈ రెండు వాల్యూస్ f of 1 కి సమానం అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొక కండిషన్, మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది, f of 1 అంటే f of x అంటే ఎంత మనకి, x ఈక్వల్ టు 1 అంటే f of x అంటే ఇక్కడ x వాల్యూ 1 అనమాట. అప్పుడు వాల్యూ ఏమవుతుంది మనకి
4. ఓకే, గివెన్ మనకి ఇచ్చిన కండిషన్ రాద్దాం. గివెన్ ద లిమిట్ x is to 1 f of x equal to f of 1 కదా. ఓకే, లిమిట్ x is to 1 x is to 1 f of x. మరి 1 కాడ మనకి ఏం వాల్యూస్ రావడం జరిగింది? LHSL ఈక్వల్ టు RHSL. లిమిట్ x is to f of x కాడ రెండు వాల్యూస్ ఈక్వల్ అన్నమాట మనకి. RHSL ఈక్వల్ టు లిమిట్ x is to ఈ వాల్యూస్ ఈక్వల్ అని, ఈక్వల్ టు వాట్ ఈక్వల్ టు f of 1. f of 1 వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 4 కదా. చూడండి, f of 1 వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 4 కదా, 4. ఓకే, LHSL వాల్యూ ఎంత రావడం జరిగింది? a ప్లస్ b కదా, a ప్లస్ b ఈక్వల్ టు RHSL వాల్యూ ఎంత రావడం జరిగింది? b మైనస్ 1 కదా, b మైనస్ 1. ఎందుకన్నా రెండు వేరే వాల్యూస్ అంటే చెప్తాను ఎందుకు ఈక్వల్ 1 ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఒక కండిషన్ అర్థం కావాలి. a ప్లస్ b ప్లస్ c అనుకోండి, a వాల్యూ b కి సమానం, b వాల్యూ c కి సమానం, మళ్ళా సి వాల్యూ ఏ కి సమానం. ఇలా ఆ మూడు ఈక్వల్ ఉన్నాయంటే ప్రతి ఒక్క వాల్యూ అన్నిటికీ సమానమే. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి సపరేట్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 4 ఈక్వేషన్ 1 అనుకుందాం. మళ్ళా దీనికి కూడా సపరేట్ చేయండి. బి మైనస్ ఏ ఈక్వల్ టు 4 అంటే ఈ వాల్యూ దీనికి సమానం అవుతుంది, దీనికి సమానం అవుతుంది, మధ్యలో ఈక్వల్ ఉంది కదా. కాబట్టి దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు ఈ రెండు మైనస్ అనేది చేద్దాం. 1 మైనస్ 2 చేద్దాం. ఏంటి? 1 మైనస్ 2. ఎందుకన్నా అంటే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి, ఇక్కడ అదే చెప్తున్నది. కాబట్టి ఈ రెండు వాల్యూస్ ని మనము 1 మైనస్ 2 అని చేద్దాం. ఏ ప్లస్ బి ఈక్వేషన్ 1 మైనస్ చేయాలనుకున్నాం కాబట్టి మైనస్. ఈక్వేషన్ 2 ఏముంది? బి మైనస్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ 2 గా చేయాలనుకుంటుంది వాల్యూస్ 4 మైనస్ 4. ఓకే, ఏ ప్లస్ బి ఈ మైనస్ రెండు టర్మ్స్ కి అప్లై చేయండి. మైనస్ ఇంటూ బి మైనస్ బి మైనస్ మైనస్ ప్లస్ ఏ ఈక్వల్ టు 4 మైనస్ 4 0. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్, ఏ ప్లస్ ఏ మిగిలింది ఈక్వల్ టు 0. ఏ ప్లస్ ఏ అంటే ఏంటి? 2a ఈక్వల్ టు 0 అనమాట. మనకి ఏ వాల్యూ కావాలి? ఏ వాల్యూ కావాలంటే 2 ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై. కాబట్టి ఏ ఈక్వల్ టు 0 బై ఇంటూ వాల్యూ 0. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 0. ఇంకా అయిపోలేదు. సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1 అన్న 2 లోనన్నా సబ్స్టిట్యూషన్ చేసి నేను 1 చేస్తున్నాను. ఓకే, 1 ఏముంది? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 4. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 4. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0 కదా. ప్లస్ బి ఈక్వల్ టు 4 అంటే 0 ప్లస్ బి బిఏ ఈక్వల్ టు 4 అంటే బి వాల్యూ ఎంత రావడం జరిగింది? 4. కనుక్కున్నాం. ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చినవి. అవునా, ఇక్కడ ఎందుకు మనం ఈక్వల్ అని రాయడం జరిగింది అంటే మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది లిమిట్ వచ్చేసి టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కదా, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 కి సమానం. ఓకే, ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ చూడండి ఆ వాల్యూస్ ఇందులో అప్లై చేసి చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ వాల్యూ ఎంత అండి? 0 ప్లస్ బి వాల్యూ ఎంత? 4 కదా, 4. మొత్తం ఆన్సర్ కలిపితే 4. బి మైనస్ ఏ చేయండి. బి వాల్యూ ఎంత? 4 మైనస్ ఏ వాల్యూ ఎంత? 0. 4 లో కలిపి 0 ఒకటి 0 4 4 ఈక్వల్ ఆన్సర్ వచ్చిందా? కాబట్టి వాటి వాల్యూస్ ఏంటి? ఏ వాల్యూ బి వాల్యూ, ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 4 అనమాట. ఆ ఫంక్షన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 12.a లో సెక్షన్ 3 లో సెకండ్ క్వశ్చన్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాడ్యులస్ 1 ప్లస్ 1 x less than 0 equal to x equal to 0 modulus x minus 1 x greater than 0 for what value of a does ఇక్కడ లిమిట్ x is to a f of x exit అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలి. ఎక్కడ లిమిట్ x is to a ఆ ఏ వాల్యూ ఎక్కడ ఎగ్జిట్ అవుతుందో కనుక్కోవాలన్నమాట. అంటే మనకి ఏంటి ఎగ్జిట్ అవ్వాలంటే ఏంది? మనకున్న వాల్యూ ఏ అంటే ఏదో తెలియదు, కానీ LHSL RHSL ఈక్వల్ అనేది రావాలి. LHSL RHSL అని ఈక్వల్ వచ్చింది అనుకో అక్కడ ఎగ్జిట్ అనేది అవుతుంది. మరి ఆ వాల్యూ ఏది అనేది కనుక్కోవాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ప్రాబ్లం చూడండి. గివెన్ ద మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది రాయడం జరిగింది. ఇప్పుడు ఒక వాల్యూ అనేది ఏంటండి? మనకి ఏ అని చెప్పడం జరిగింది. ఏ వాల్యూలో కనుక్కోవాలి మనం. ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఏదన్నా 0 అన్నా ఉండొచ్చు ఆ వాల్యూ, లేదా 0 కంటే ఎక్కువన్నా ఉండొచ్చు. ఏంటి? ఎక్కువన్నా ఉండొచ్చు, లేదా 0 కంటే తక్కువన్నా ఉండొచ్చు. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏ ఈక్వల్ టు 0, ఏ లెస్ దాన్ 0, అలాగే ఏ గ్రేటర్ దాన్ 0 అనేటి 3 అనేది కనుక్కోవాలన్నమాట. అర్థమైందా? ఏ ఈక్వల్ టు 0, ఏ లెస్ దాన్ 0, ఏ గ్రేటర్ దాన్ 0.
ఓకే, అంటే ఒక నంబర్ 0 ఉండొచ్చు, 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, 0 కంటే తక్కువ ఉండొచ్చు. మరి ఆ వాల్యూ ఏది అక్కడ ఎగ్జిట్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, గివెన్ ద ఫంక్షన్ ఇఫ్ రాసేసాం అనమాట క్వశ్చన్. ఫస్ట్ ఇప్పుడు మనకి ఏ ఈక్వల్ టు 0 అనేది చేద్దాం. ఓకే, ఏ ఈక్వల్ టు 0 అంటే 0 దగ్గర. ఓకే, 0 దగ్గర ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా వినాలి, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు ఈ ప్రాబ్లం మీకు. 0 ఇటు పక్క మనకి నెగిటివ్ నంబర్లు కదా, మామూలుగా LHSL అంటే నెగిటివ్ నంబర్లు అనుకుంటాం, నెగిటివ్ గా మాట్లాడతామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ డైరెక్ట్ మనం 0 తీసుకుంటాం. అసలు ఇప్పుడు LHSL ఏంటంటే పూర్తిగా ఇప్పుడు 0 కంటే తక్కువ అంటే LHSL ఏమవుతుంది, పూర్తిగా నెగిటివ్ అనమాట, నెగిటివ్ నంబర్లే ఉంటాయి. ఇది బాగా వినండి. ఓకే, అదే 1 ఉందనుకోండి, ఇటు పక్క ఏముంటాయి, మనము మైనస్ నెగిటివ్ గా మాట్లాడతాం, అంటే x1 మైనస్ అని మాట్లాడతాం LHSL గా. ఓకే, ఇక్కడ 0 కంటే తక్కువ నెగిటివ్ నంబర్లే ఉంటాయి, బాగా వినండి. ఓకే, మరి ఇప్పుడు x ఈక్వల్ టు 0 తీసుకున్నాం, లిమిట్ x/0 మైనస్. ఓకే, LHSL గా అనుకున్నాం, LHSL. ఓకే, f ఆఫ్ x. ఓకే, 0 కంటే తక్కువగా. మరి మనకి ఇచ్చిన ఫంక్షన్ లో 0 కంటే తక్కువ ఏదండి, ఇది కదా. లిమిట్ x ఇది 0 కంటే తక్కువ, ఇది ఈక్వల్ టు 0, ఇది గ్రేటర్ దాన్ 0 అనమాట. f 0 మైనస్ f ఆఫ్ x అంటే మాడ్యులస్ x ప్లస్ 1. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే 0 మైనస్ అంటే పూర్తిగా నెగిటివ్, x గ్రేటర్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మనకి మాడ్యులస్ x అనేది మైనస్ x అవుతుంది కదా, మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది ఎందుకని. ఓకే, అంటే మాడ్యులస్ x ఏమవుతుంది, లిమిట్ x/0 మైనస్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, అంటే x/0 కాబట్టి -0 ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1 ఎంత, ఆన్సర్ 1. ఓకే, తర్వాత RHSL చేద్దాం. RHSL లిమిట్ x/0 ప్లస్ అంటే 0 కంటే ఎక్కువ తర్వాత. ఓకే, దానికి దగ్గరలో ఉండేది f ఆఫ్ x. ఓకే, లిమిట్ x/0 ప్లస్, ఇక్కడ 0 ప్లస్ కదా, అంటే ఏంది, ఇక్కడ బాగానండి 0 కంటే ఎక్కువగా. 0 కంటే ఎక్కువ ఏం తీసుకోవాలి, ఇప్పుడు మనం ఈ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ 0 కంటే తక్కువ, ఇక్కడ 0 కంటే తక్కువ, ఇది లెస్, ఇది గ్రేటర్ కాబట్టి మాడ్యులస్ x మైనస్ 1. ఓకే, ఇక్కడ 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాడ్యులస్ x ఏమవుతుంది, x అవుతుంది. కాబట్టి లిమిట్ x/0 మాడ్యులస్ x ఏమవుతుంది, x అవుతుంది, x మైనస్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, 0 మైనస్ 1 అంటే 0 మైనస్ 1 ఎంత, -1. చూడండి, 0లో 1 పోతే -1. ఓకే, 1లో 0 పోతే 1, 1లో 0 పోతే 1. అదే 0లో కల్లా 1 పోయిందనుకో -1, గుర్తుపెట్టుకోండి. ఓకే, -1. ఇప్పుడు 0 కడ మనకి ఈక్వల్ రావాలి, ఇటు పక్క ఈక్వల్ వచ్చింది, ఆన్సర్ రాలేదు. కాబట్టి therefore LHSL RH not equal to RHSL. Therefore limit x/0 f of x does not exit అంటే అక్కడ మనకి వాల్యూ అనేది లేదు. ఓకే, తర్వాత a ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు a గ్రేటర్ దాన్, ఇక్కడ చూడండి, సారీ, a లెస్ దాన్ 0. ఏంటి, a లెస్ దాన్ 0, a లెస్ దాన్ 0 అంటే ఇప్పుడు మనం మొత్తం లెస్ తోనే మాట్లాడాలి. ఓకే, ఇక్కడ చూడండి, తర్వాత ఇది నంబర్ 1, ఇది నంబర్ 2. ఓకే, నంబర్ 2 a లెస్ దాన్ 0. ఓకే, a లెస్ దాన్ 0 అంటే ఏంది, చూడండి ఇక్కడ 0, ఇక్కడ ఏది ఏ వాల్యూ అండి, లెస్ అంటే తక్కువ, అంటే ఏ 0 కంటే తక్కువ. 0 కంటే తక్కువ అంటే ఇటు పక్క వస్తాయి అనమాట, ఏదో మనకి తెలియదు వాల్యూ, ఏదో తెలియదు ఏ వాల్యూనే కనుక్కోవాలి. 0 కంటే తక్కువగా అంటే 0 కంటే తక్కువగా. ఓకే, ఓకే, 0 కంటే తక్కువగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు 0 కంటే తక్కువ ఏది వాల్యూస్ అండి మనకి, 0 కంటే తక్కువ మాడ్యులస్ x ప్లస్ 1. ఇప్పుడు మరి 0 కంటే తక్కువ కాడ RHSL LHSL కనుక్కున్నామా ఈ a కి. ఓకే, లిమిట్ LHSL లిమిట్ x/a మైనస్ f ఆఫ్ x. ఓకే, లిమిట్ x a మైనస్, ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏంది క్వశ్చన్ మనకు చెప్పడం జరిగింది, x లెస్ దాన్ 0 అంటే ఏది తీసుకుంటాం, ఇక్కడ చూడండి a లెస్ అంటే మాడ్యులస్ x ప్లస్ 1. ఓకే, ఇక్కడ చూడండి 0 కంటే తక్కువ, 0 కంటే తక్కువ ఉన్నప్పుడు మాడ్యులస్ x ఏమవుతుంది, మైనస్ x లిమిట్ x/-a మైనస్ a మైనస్
మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది మనకి మైనస్ ఎక్స్ అవుతుంది ప్లస్ 1. ఎప్పుడు అది ఏది ఎక్స్ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, ఇక్కడ చూడండి లిమిట్ అనేది అప్లై చేయండి, లిమిట్ అనేది అప్లై చేయండి. ఎక్స్ వాల్యూ ఎంత ఏ అనమాట. ఓకే, ఎక్స్ వాల్యూ ఏ ప్లస్ 1. చూడండి ఎక్స్ బదులు ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాను 1 అనేది రావడం జరిగింది. ఏ ప్లస్ 1 ఏ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎల్హెచ్ఎస్ఎల్ కనుక్కున్నాం కదా, దాని ఆన్సర్ ఏం వచ్చింది ఏ ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ఎల్ కనుక్కున్నాం. ఓకే, ఆర్హెచ్ఎస్ఎల్ లిమిట్ x is to a plus f of x లిమిట్ x is to a plus ఇక్కడ చూడండి బాగా వినండి. ఇక్కడ 0 కంటే తక్కువ కదా మనం తీసుకుంది. ఏ వాల్యూ తీసుకున్నాం 0 కంటే తక్కువ. మరి ఇప్పుడు ఆర్హెచ్ఎస్ఎల్ వాల్యూ ఏది తీసుకోండి 0 కంటే తక్కువ అయినా అంటే ఇప్పుడు ఏంది 0 కంటే తక్కువ ఏంది మనకి వాల్యూ ఇదే వస్తుంది అనమాట. మళ్ళా అర్థమైందా ఏమొస్తుంది మాడ్యులస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ ప్లస్. ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూ ఏంటండి ఏ లెస్ దాన్ 0 అంటే ఏ కంటే ఎక్స్ కంటే తక్కువ అనమాట. అంటే మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది మనకి మైనస్ ఎక్స్ అనేది అవుతుంది ప్లస్ 1. ఓకే, మైనస్ ఎక్స్ వాల్యూ అంటే ఇదంతా 0 కంటే తక్కువ చేస్తున్నాం కాబట్టి ఇది మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. ఓకే, మళ్ళీ వాటి వాల్యూస్ కూడా మాడ్యులస్ 0 కంటే తక్కువ వాటి మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి ఏ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, సారీ స్టూడెంట్స్ ఇక్కడ మైనస్ ఎక్స్ కదా, మైనస్ ఏ ఎక్స్ ప్లస్ 1 అంటే మైనస్ ఏ ప్లస్ 1. ఇక్కడ కూడా మైనస్ అనేది రావడం జరుగుతుంది మైనస్ ఏ ప్లస్ 1. చూడండి ఆర్హెచ్ఎస్ఎల్ ఎల్హెచ్ఎస్ఎల్ ఎక్స్ 0 కంటే తక్కువ కాడ ఈక్వల్ ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాసేయచ్చు therefore ఎల్హెచ్ఎస్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ఎల్ ఈక్వల్ అంటే ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ప్లస్ మైనస్ ఏ1 ప్లస్ కాడ ఈ రెండు మనకి ఈక్వల్ అయినాయి. therefore లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ కాడ మనకి రెండు సమానమైనవి కదా, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏ అనం వేర్ ఎక్కడ ఏ లెస్ దాన్ 0 కాడ ఏ 0 కంటే తక్కువ కాడ మనకి రెండు ఆన్సర్స్ ఎల్హెచ్ఎస్ రాయొచ్చు ఈక్వల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ గ్రేటర్ దాన్ 0 కాడ తీసుకోవాలన్నమాట. అంటే ఏ గ్రేటర్ దాన్ 0 ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి మనకి ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కూడా తీసుకోవాలన్నమాట ఈ వాల్యూస్ మనం. ఓకే, ఇప్పుడు మూడోది మొత్తం 3 చేయాల ఏ గ్రేటర్ దాన్ 0 లిమిట్ ఎల్హెచ్ఎస్ఎల్ మళ్ళా ఎల్హెచ్ఎస్ఎల్ లిమిట్ ఎక్స్ ఇస్ టు ఇప్పుడు 0కి ఎక్కువగా అంటే ఇక్కడ ఆ వాల్యూ ఏదో తెలియదు మళ్ళీ ఏం చేయాలా ఎల్హెచ్ఎస్ఎల్ కనుక్కోవాలా ఆర్హెచ్ఎస్ఎల్ కనుక్కోవాలా. లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ మైనస్ చూడండి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఇప్పుడు మొత్తం ఇదంతా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే తీసుకోవాలి మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 ఓకే ఈక్వల్ టు లిమిట్ ఏ ఎక్స్ ఏ మైనస్ ఇక్కడ చూడండి మనం ఏమి ఏ గ్రేటర్ దాన్ 0 కంటే ఎక్కువ తీసుకుంటాం. మరి ఎక్స్ ఇక్కడ చూడండి 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది ప్లస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఎక్స్ మైనస్ 1 లిమిట్ అప్లై చేయండి. ఇప్పుడు ఎక్స్ బదులు ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ మైనస్ 1 అనమాట. ఎల్హెచ్ఎస్ఎల్ వచ్చింది ఆర్హెచ్ఎస్ఎల్ చూద్దాం లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ ప్లస్ ఇప్పుడు 0 కంటే ఎక్కువ చేస్తున్నాం ఇక్కడ ఇందాక 0 కంటే తక్కువ కూడా ఆన్సర్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ఆర్ అనేది ఏ మైనస్ ఏ ప్లస్ 1 అని లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం మాడ్యులస్ ఎక్స్ ఇదే తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఓకే 1 లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ ప్లస్ ఏ ప్లస్ 0 కంటే ఎక్కువ తీసుకుంటాం అంటే 0 కంటే ఎక్కువ మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ అనే అవుతుంది ఎక్స్ మైనస్ 1. కాబట్టి ఎక్స్ బదులు ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ మైనస్ 1. మీరు గమనించండి ఎల్హెచ్ఎస్ఆర్ ఆర్హెచ్ఎస్ఎల్ ఏ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈక్వల్ వచ్చింది మళ్ళా. కాబట్టి therefore ఎల్హెచ్ఎస్ఎల్ ఆర్హెచ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ఎల్ సేమ్ ఇదే పాయింట్ రాయాలి మొత్తం ఈక్వల్ టు ఏ మైనస్ 1. therefore లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిట్స్ ఎట్ ఎక్కడ మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎందుకు ఇక్కడ ఎక్స్ బదులు ఇక్కడ ఎక్స్ బదులు ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది సమాన ఆన్సర్ వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఏ. కాబట్టి వేర్ ఎక్కడ ఇది జరుగుతుంది 0 కంటే ఎక్కువగా కాబట్టి వేర్ ఏ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ ఇస్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిట్స్ ఫర్ ఆల్
మనకి ఏ నాట్ ఈక్వల్ టు 0. ఈ సున్నా కాడ ఒక్కట్లేదు, కానీ సున్నా కంటే ఎక్కువ వస్తుంది, సున్నా కంటే తక్కువ వస్తుంది. ఓకే, అంతే స్టూడెంట్స్. నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 12.8 సెక్షన్ 3 లోని థర్డ్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, 4 మార్క్స్ కూడా. ఇఫ్ ద ఫంక్షన్ ఆఫ్ f of x satisfy the limit x is to 1 f of x minus 2 by x square minus 1 equal to pi, evaluate the limit x is to f of x. ఇక్కడ మనకి f ఫంక్షన్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. లిమిట్ x is to 1 f of x minus by x square minus 1 equal to pi అని. అంటే ఈ కండిషన్ బేస్ చేసుకొని మనము లిమిట్ x is to 1 f of x వాల్యూ అనేది కనుక్కోవాలి. చాలా చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాబ్లం అయితే. ఇక్కడ గివెన్ ద లిమిట్ x is to 1 f of x minus 2 by x square minus 1 equal to pi కదా. మనకి ఇక్కడ లిమిట్ అనేది ఇక్కడ బైలో ఉంది. మనకి లిమిట్ ఉన్నప్పుడు ఏమని చెప్పడం జరిగింది, x is to 1 p by q ఉంటే ఏం చేయొచ్చు, ఈ లిమిట్ ని రెండింటికి అప్లై చేయొచ్చు. లిమిట్ x is to 1 p, అలాగే లిమిట్ x is to 1 q1, ఇలా న్యూమరేటర్ డినామినేటర్ కి సపరేట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా ఈ లిమిట్ ని రెండింటికి సపరేట్ చేద్దాం. లిమిట్ x is to 1 f of x minus 2 by ఇక్కడ చూడండి బై లిమిట్ x is to, మనం దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడుకున్నాం, x స్క్వేర్ మైనస్ 1. మొత్తం ఆన్సర్ ఎంత అండి, పై కదా. ఓకే, పై అని రాసేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏం లేదంటే 1 అన్నట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 ఇంటూ దీంతో అంతా ఇంటూ చేస్తే ఇదే ఉంటుంది. లిమిట్ x is to 1 f of x minus 2 ఈక్వల్ టు పై ఇంటూ, మళ్ళీ దీన్ని దీంతో ఇంటూ చేయండి, లిమిట్ పై ఇంటూ లిమిట్ x is to 1 x స్క్వేర్ మైనస్ 1 అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లం. లిమిట్ x is to 1 f of x minus 2 ఈక్వల్ టు 5. ఇప్పుడు x is to 1 కదా, 1 వాల్యూ అప్లై చేస్తే ఏముంటుంది, x వాల్యూ అప్లై అయింది 1, x బదులు 1 అప్లై చేస్తే స్క్వేర్ మైనస్ 1, x బదులు 1 అప్లై చేసేసాం. ఓకే, లిమిట్ x is to 1 f of x minus 2 ఈక్వల్ టు పై. ఇక్కడ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 1 మైనస్ 1 అనమాట. ఓకే, అయిపోయింది. చాలా చాలా ఈజీగానే ఉంటుంది ప్రాబ్లం. లిమిట్ x is to 1 f of x minus 2. ఓకే, ఇదంతా ఒకటే అనమాట. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ చూడండి 1 మైనస్ 1 ఎంత అండి, 0 కదా. ఓకే, 0. ఓకే, ఇక్కడ చూడండి 1 మైనస్ 1 ఎంత, 0. మరి ఇప్పుడు ఏం మిగులుతుంది, లిమిట్ x is to 1 f of x minus 2 ఈక్వల్ టు 1 0 ఇంటూ పై, 0తో ఏది ఇంటూ చేసినా మనకి 0నే వస్తుంది కదా. కాబట్టి అయిపోయింది. లిమిట్ x is to 1 f of x minus 2, ఇక్కడ చూడండి ఈ లిమిట్ అనేది రెండింటికి అప్లై చేయండి మళ్ళీ ఇప్పుడు. ఓకే, మైనస్, ఇక్కడ మైనస్ నాట్ మైనస్, లిమిట్ x is to 1 2 అనమాట. ఓకే, ఈ లిమిట్ అనేది రెండింటికి అప్లై చేశాను, దీనికి దీనికి ఈక్వల్ టు 0. ఇక్కడ చూస్తే మనకి క్వశ్చన్ లో చూడండి మనకి ఏం అడగడం జరిగింది, లిమిట్ x is to 1 f of x, అంటే ఈ వాల్యూ కావాలి మనకి. ఓకే, వాల్యూ లిమిట్ x is to 1 f of x, ఇక్కడ మనకి చెప్పడం జరిగింది కాన్స్టెంట్ టర్మ్ కి లిమిట్ గానే ఉందనుకో మళ్ళీ కాన్స్టెంట్ టర్మ్ మైనస్ 2 అనమాట ఈక్వల్ టు 0. ఓకే, ఇది మైనస్ 2 అవతలకి పోతే ప్లస్ 2. లిమిట్ x is to 1 f of x మైనస్ 2 అవతలకి పోతే ఏమవుతుంది, ప్లస్ 2. ఇదే మన ఆన్సర్. ఇక్కడ అదే కదా చెప్పింది, లిమిట్ x is to 1. ఈ కండిషన్ బేస్ చేసుకొని మరి లిమిట్ x is to 1 f of x వాల్యూ ఏమవుతుంది, 2 అనేది అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఎక్సర్సైజ్ 12.8 సెక్షన్ 3 లో లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 8 మార్క్స్ కి. ఓకే, ఇఫ్ f of x mx స్క్వేర్, ఇక్కడ mx స్క్వేర్ ప్లస్ n x లెస్ దాన్ 0, n x m 0 లెస్ దాన్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఈక్వల్ టు 1, n x క్యూబ్ ప్లస్ m x గ్రేటర్ దాన్ 1. ఫర్ వాట్ m and n does limit x is to 0 f of x and limit x is to 1 f of x exist. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ m వాల్యూ n వాల్యూ లిమిట్ x is to 0 f of x కాడ, అలాగనే మరియు లిమిట్ x is to 1 f of x కాడ ఎలా ఎగ్జిట్ అవుతాయి అనేది క్వశ్చన్ అనమాట.
అంటే ఎన్ని వాల్యూస్ లిమిట్ x/0 f of x కూడా ఎలా ఎగ్జిట్ అవుతాయి, లేకపోతే అలాగనే లిమిట్ x/1 f of x కూడా ఎలా ఎగ్జిట్ అవుతాయి ఈ mn వాల్యూస్ అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ ఇది చేయాలి లిమిట్ x/0. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ద ఫంక్షన్ mx² plus n x less than 0, nx plus m 0 less than x less than equal to 1, nx³ plus m x greater than 1. ఓకే, at x equal to 0 అంటే ఇప్పుడు x/0 అంటే x బదులు అంటే ఇప్పుడు 0 తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు LHSL కనుక్కున్నాం ఎక్కడ, 0 దగ్గర. ఓకే, 0 దగ్గర. ఓకే, ఇక్కడ చూడండి లిమిట్ x/0, ఇప్పుడు 0 దగ్గర అంటే ఏం చేయాలా, మైనస్ ఒకసారి అంటే LHSL RHSL f of x ఈక్వల్ టు లిమిట్ x/0 మైనస్ f of x. అంటే దానికి అర్థం ఏంటి, 0 కంటే తక్కువ. ఇక్కడ చూడండి 0 మైనస్ అంటే 0 కంటే తక్కువ అనమాట. ఇది LHSL కదా, 0 కంటే తక్కువ. 0 కంటే తక్కువ ఏంటంటే x less than 0 అంటే ఇది అనమాట. అంటే లిమిట్ x/0 మైనస్ mx² ప్లస్ n. ఓకే, ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేద్దాం. x బదులు ఎంత, 0, m02 ప్లస్ n ఈక్వల్ టు ఇక్కడ 0తో మల్టిప్లికేషన్ చేస్తే 0నే, కాబట్టి ఏం మిగులుతుంది, n అనేది మిగులుతుంది. ఇక్కడ 0² ఆన్సర్ ఎంత, 0 ఇంటూ m 0నే ప్లస్ m కాబట్టి n కాబట్టి n అలాగే ఉంది. ఇప్పుడు 0కి ఇటు పక్క కనుక్కుందాం RHSL. ఓకే, RHSL. ఓకే, లిమిట్ x/0 ప్లస్ f of x. ఓకే, లిమిట్ ఇప్పుడు ఏం చేసుకోవాలి, 0 ప్లస్ అంటే 0 కంటే ఎక్కువ, 0 కంటే ఎక్కువగా. ఇక్కడ ఇది గ్రేటర్ దాన్ 1, x గ్రేటర్ దాన్ 1, 1 కంటే ఎక్కువ తీసుకోవాలి. ఇది 0 కంటే తక్కువ తీసుకోవాలి. మరి మధ్యలో గమనిస్తే 0 కంటే ఎక్కువగా, 0 లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు ఇది 0 కూడా తీసుకోవాలని అర్థం. అంటే ఇప్పుడు మనం 0 తీసుకుంటాం అంటే ఏది ఫంక్షన్ అప్పుడు nx ప్లస్ m. ఓకే, మీరు ఈ గుర్తులు అనేటివి గుర్తుపట్టాలి, అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు x బదులు ఎంత, 0 అంటే n0 ప్లస్ m, n ఇంటూ 0 ఇంకా ఏం మిగులుతుంది, m. ఇక్కడ చూడండి n అంటే మనకి లిమిట్ x/0 f of x కాడ ఈ రెండు ఈక్వల్ అయితే మనకి ఎగ్జిట్ అవుతుంది. ఏది, లిమిట్ x/0 f of x కాడ ఎగ్జిట్ అవుతుంది అంటే. therefore లిమిట్ x/0 f of x exit when n equal to n. m equal to n అయితే మనకి లిమిట్ x/0 f of x కాడ ఎగ్జిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అంతా చేసింది x equal to 0. ఇప్పుడు లిమిట్ x/1 కాడ చేద్దాం. ఇప్పుడు ఇదంతా ఫస్ట్ అనమాట మనకి 0 కాడ. ఓకే, ఇప్పుడు రెండోది చేద్దాం. ఎన్ని at x equal to 1 కాడ చూద్దాం. ఓకే, ఇప్పుడు 1 LHSL RHSL కనుక్కుందాం. ఇక్కడ లిమిట్ x/1 మైనస్ f of x అనమాట. అంటే ఇప్పుడు 1 కంటే తక్కువగా అంటే 1 కు దగ్గరగా ఉండేటివి అనమాట మనకి, అంటే ఇటు పక్క ఉండేటివి. ఓకే, ఇప్పుడు చూడండి ఏంది ఇక్కడ 1 కంటే తక్కువగా, 1 కంటే తక్కువ. ఇక్కడ చూడండి x గ్రేటర్ దాన్ 1, ఇది x గ్రేటర్ దాన్ 1, ఇక్కడ x ఇదేమో x లెస్ దాన్ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఏం వస్తుంది మనకి, మళ్ళీ మధ్యలో వస్తుంది. చూడండి 0 లెస్ దాన్ ఈక్వల్ టు నుంచి x వాల్యూ మళ్ళా లెస్ దాన్ ఈక్వల్ టు 1 వరకు అంటే ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ యూతల్లా ఈ వాల్యూ ఏంటిదంటే ఈ మొత్తం వాల్యూ ఇక్కడ వరకే, అంటే 0 నుంచి ఇక్కడ మొత్తం వరకు ఈ వాల్యూ అనేది పనిచేస్తుంది అనమాట మనకి. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళా ఇదే తీసుకుంటాం. ఏది, n x లిమిట్ x/1 మైనస్ ఏది nx ప్లస్ m అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి వాల్యూ అప్లై అయ్యింది, x బదులు 1 ఏమొస్తుంది, n1. చూడండి x బదులు 1 అనమాట, n ఇంటూ 1 ప్లస్ m అంటే వాల్యూ ఏమొస్తుంది, n ప్లస్ m అనేది రావడం జరుగుతుంది. ఎక్కడ, x ఇటు పక్క LHSL. ఓకే, ఇప్పుడు RHSL చూద్దాం. లిమిట్ x/1 ప్లస్ అంటే ఇప్పుడు RHSL 1 కంటే ఎక్కువగా చూస్తున్నాం అనమాట. లిమిట్ ఈక్వల్ టు f of x లిమిట్ x
ఇప్పుడు గమనిస్తే 1 కంటే ఎక్కువ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఇక్కడ మనకుంది. అంటే ఇప్పుడు ఏం వాల్యూ తీసుకోండి, ఈ వాల్యూ తీసుకుందాం. కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎం. ఓకే, ఎక్స్ బదులు ఎంత 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. 1 క్యూబ్ ప్లస్ ఎం. ఓకే, 1 ఇంటూ క్యూబ్ 1 కాబట్టి 1, ఇంకా 1 ఇంటూ ఎన్ ప్లస్ ఎం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి రెండు ఈక్వల్ వచ్చేసినాయి. అంటే మనకి 1 కడ ఎగ్జిట్ అవుతుంది. అంటే అన్ని ఇంటిగ్రల్స్ మనకి ఏమవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. అంటే ఆ 1 దగ్గర ఉండేటువంటి ఎంఎల్ ఆ ఎంఎల్ ఎన్ని వాల్యూస్ అన్నా తీసుకొని ఏమన్నా మీకు 1 కడ ఎగ్జిట్ అవుతుంది. దేర్ఫోర్ లిమిట్ x is to 1 f of x exit when for all integrals వాల్యూస్ ఆఫ్ m, n అనమాట. ఓకే, చాలా చాలా ఈజీ ప్రాబ్లం. మీరు ఒక్కటే అండి ఇక్కడ ఆ 0 కంటే తక్కువ 1 కంటే తక్కువ అన్నప్పుడు ఈ వాల్యూస్ తీసుకునేట్టు కరెక్ట్ తెలియాలి, అంతే, వేరేది ఏం లేదు. ఓకే స్టూడెంట్స్, నోడాలి ఇక్కడతో అయిపోయింది. తర్వాత డెలివేస్ సంబంధించి చాప్టర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లోనే సపరేట్ అనమాట మనకి. ఓకే, నోడాలి స్టూడెంట్స్.